స్టోరీలోకి వెళ్లే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పోస్ట్ అంటే రాజకీయ నాయకులు అందరికీ ఎంతో ప్రీతి. వైసీపీ హయాంలో రెండోసారి టీటీడీ చైర్మన్ గా ఎంపికైన భూమన కరుణాకర్ రెడ్డి ఇటీవల ఎన్నికల్లో వైసీపీ ఓటమితో తన పదవికి రాజీనామా చేశాడు. దీంతో తదుపరి చైర్మన్ ఎవరు అన్న దానిపై అనేక ఊహాగానాలు బయటకు వచ్చాయి. ఎన్నికల ఫలితాలు వచ్చిన కొన్ని రోజులుగా టీటీడీ నూతన చైర్మన్ బరిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు, ప్రముఖ సినీ నిర్మాత అశ్వనీ దత్ పేర్లతో పాటు ఒక న్యూస్ ఛానల్ యజమాని పేర్లు వినిపించాయి. అయితే తాజాగా మరో 2 పేర్లు చేరాయి. మాజీ కేంద్ర మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు, మాజీ ఎంపీ సినీ నటుడు మురళీమోహన్లు ఈ పదవిని ఆశిస్తున్నట్లు సమాచారం. ప్రముఖ సినీ నటుడు అయిన మురళీమోహన్ 2009లో రాజమండ్రి లోక్సభ స్థానం నుండి టీడీపీ తరపున ఎంపీగా పోటీ చేసి ఉండవల్లి అరుణ్ కుమార్ చేతిలో ఓడిపోయారు. 2014 ఎన్నికల్లో 1,70,000 ఓట్ల మెజారిటీతో ఎంపీగా గెలిచారు. ఇక 1978 నుండి రాజకీయాల్లో ఉన్న అశోక్ గజపతిరాజు టీడీపీ ప్రభుత్వంలో అనేక సార్లు రాష్ట్ర మంత్రిగా, 2014లో ఎంపీగా గెలిచి ఎన్డీఏ ప్రభుత్వంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా పనిచేశారు. ఇద్దరూ బిగ్ షాట్లే కావడంతో చంద్రబాబు ఎవరి వైపు మొగ్గు చూపుతారో వేచి చూడాలి. మీ ఊరికి సంబంధించిన సమస్యలను, ఇతర వార్తలను 9440486321 నెంబర్కు వాట్సాప్ ద్వారా వీడియోలను పంపగలరు. వాటిని మా తెలుగు టీవీలో ప్రసారం చేయటం జరుగుతుంది. మెరుగైన సమాజం కోసం మీతో మేము అడుగులు వేస్తాం.